Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ ఇట్లా మీ మీద ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడల్లా మీరు ఎన్నడూ ఒక స్టెప్ ముందుకు వచ్చేసి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని ఎప్పుడు ఎందుకు ప్రయత్నించలేదు? ఎవరికి క్లారిటీ లేదు, ఆర్ టు ద న్యూస్ పేపర్ ఇట్లా వచ్చినప్పుడన్నా కనీసం ఇవ్వాలి అని అనుకోవాలి కదా. కాదండి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు తెలుస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత. నాకు అప్పటి వరకు ఇప్పుడు పెద్దగా నేను తెలియదు. వాళ్ళతో మళ్ళీ కలిసి మాట్లాడుతూనే ఉన్నాను. నేను తప్పు చేస్తే నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను లేకుండా ఎందుకు ఇవ్వాలి? అండ్ అదేలాగా ఎండ్ ఆఫ్ ది డే మీకు నచ్చిన సినిమా, మీకు నచ్చిన సెట్ అయిపోయింది అక్కడికి. సో ప్రొడ్యూసర్తో నేను ఇంకా 4 సినిమాలు చేయలేదు, లేకపోతే అదే డైరెక్టర్తో మళ్ళీ నేను చేయలేదు, అదే టీంతో తారక్తో చేయలేదని చెప్పండి, యూ కెన్ ఇట్స్ అ కాంట్రవర్సీ అనొచ్చు. బట్ అదేతో అదృష్టి చేసాను, తర్వాత అట్లా చేసుకొచ్చాను. సో ఆ రోజు మేబీ పాపం ప్రొడ్యూసర్కి తను ఒక బడ్జెట్లో కొంచెం పెరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ హ్యాపీ, అండ్ ఎండ్ ఆఫ్ ది డే ద మూవీ మెన్ గుడ్ రిజల్ట్. మేబీ ద మూవీ ఫ్లాప్స్ మేబీ. బట్ ఏంటంటే ఎప్పుడైనా అలాంటి సందర్భాలు జరిగాయా? మూవీ ఫ్లాప్ అయినప్పుడు దాని బ్లేమ్ అంతా ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద వేయటం, ఆర్ట్ డైరెక్టర్ మీద వేయటం, అలాంటివి ఏమైనా సందర్భాలు చోటు చేసుకున్నా ఎప్పుడైనా గతంలో? అంటే నేను అట్లా ఫేస్ చేయలేదండి. ఎందుకంటే సినిమా ఒక డైరెక్టర్, ఒక హీరో అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్. అంటే నేను అనేది బడ్జెట్స్ పెరగటం, ఈ సినిమాకి అవసరం లేకుండా కూడా ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వల్ల ఇంత బడ్జెట్ పెరిగింది, ఇప్పుడు ఫ్లాప్ అయింది, సో మనీ పోయింది, మనీ పోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ No, the one movie flaps, everybody is the reason. But end of the day, the director is the responsibility of the whole project. So he only decides. ఏది కావాలి ఏది వద్దని ఆయన చెప్తాడు ఆయన. సో ద రెస్పాన్సిబిలిటీ ఇస్ ద డైరెక్టర్. ఒక డైరెక్టర్ ఒక హీరోతో చేస్తారు, ఫ్లాప్ అవుతుంది, ఆ హీరో నెక్స్ట్ సినిమా పెట్టుకోడు. బట్ వాళ్ళ టెక్నీషియన్స్ ఆ హీరోతో పనిచేస్తుంటారు. సో ఎందుకండి? బికాస్ ద బాస్ హూ ద హెడ్ ఆఫ్ ద బాస్. సో ఈజ్ ద లీడర్. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్. మేబీ ఈస్ నాట్ హ్యాపీ విత్ ద ఆర్ట్ డైరెక్టర్. Maybe I choose the wrong art director. Maybe he made wrong budgets. Later on, he won't take next movie. అట్లా ఉండొచ్చు, బట్ నాకు అట్లా జరగలేదు ఇప్పుడు. కలేజా సినిమా అప్పుడు ఏం జరిగిందండి? అది యాక్చువల్గా 50% మూవీ అయిపోయాక మిగతా 50% మూవీకి అసలు మనీ తీసుకోకుండా చేయండి అని అన్నారంట. ఇది నిజమేనా? ఎస్. ఎందుకంటే నాకు ఆ సినిమా చేసేటప్పటికి సమ్ ఇష్యూస్, బడ్జెట్, అంటే వీఆర్ డూయింగ్ బోత్ మూవీ. పులి చేస్తున్నా, ఇది చేస్తున్నాను. ఐ నో హౌ డిఫికల్ట్ అ ప్రొడ్యూసర్, బోత్ ఆర్ హై బడ్జెట్స్. అండ్ వన్ టైమ్ ఈస్ కెమెరామ్యాన్ లెఫ్ట్ ఫ్రమ్ ద మూవీ కలేజా. సో డైరెక్టర్ నాకు వచ్చి, ఆనంద్ ఇంకా మనీ స్పెండ్ చేయలేదు, ఇక నుంచి సెకండ్ హాఫ్ మనీ లేదు, ఐ కాంట్ పే రెమ్యునరేషన్ అండ్ వీ డోంట్ నో సెట్స్, వీ హ్యావ్ టు మేనేజ్ హోల్ మూవీ. ఐ సెడ్ ఎస్. ఐ డోంట్ టేక్ మనీ, ఐ వర్క్ ఫర్ ద ఎంటైర్ మూవీ. అదే చెప్తాను చూసారా, ఆ మూవీకి నేను ఫ్రీగా చేశాను యాక్చువల్ చూస్తే. ఇట్స్ నాట్ ఎ బిగ్ రెమ్యునరేషన్ వాట్ ఐ టుక్ ఆన్ దట్ మూవీ. బట్ అది రాయలేరు కదా ఎవరు పేపర్లో, ఒక డైరెక్టర్ కూడా బయటకు వచ్చి చెప్పలేరు కదా, అవి చెప్పరు. ఎప్పుడు మనం ఏదో ఒకటి జరిగేటప్పుడు అప్పుడు ఇట్లా డిస్కషన్స్ వస్తుంటాయి. సి వాట్ ఎవర్ ద ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక హెల్దీగా, గాసిప్ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ లేదు. సో దట్ ఓన్లీ ఐ ఫీల్. అండ్ ఐఎమ్ టోటలీ against the gossip. I'm not interested for the gossip discussions. నేను వెన్ను. కానీ ఆ గాసిప్ మీ మీద జరుగుతున్నప్పుడు మీకు ప్రిక్కింగ్, నేను సక్సెస్ఫుల్గా వెళ్తూనే ఉన్నాను కదా ముందుకి. మీకేం హర్టింగ్ ఉండదా అప్పుడు? నేను చేయలేదు. చెవిన పడ్డప్పుడు నేను ముందుకు వెళ్తూనే ఉన్నా, నేను ఆగిపోలేదండి, నేను ముందుకు వెళ్తున్నాను. నేను కొండ మీద తిరుపతి కొండ ఎక్కుతున్నాను అంతే. మధ్యలో ఏంటంటే పుల్లు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అంటే మనం ముక్కు వేసుకున్నాం, పుల్లు వస్తుంది ఆగేస్తాం, వెళ్తాం. నేను వెళ్తూ ఉంటాను నేను అంతే తప్ప నాకు అండ్ నేనుగా సినిమా అనేది నేనుగా డిసైడ్ చేసుకొని చాలు, ఇంకా నాకు కావాలంటే నేను చేసుకుంటాను, లేకపోతే వద్దనే డిసిషన్ నేను తీసుకున్నా. నాకెవరు, నాకు 60-70 years అయిపోయి ఇంకా నాకు సినిమాలు లేవు ఇప్పుడు వచ్చి నాకు సినిమాలు వద్దనేది కాదు. ఐ డిడ్ ఎ సక్సెస్ఫుల్ మూవీ, దెన్ ఐ డిసైడెడ్ వన్ నైట్ నో అని చెప్పి బయటకు వచ్చేసాను అంతే. అంటే ఒక పని చేస్తే ఆ పని మీద ఫోకస్ చేయాలి, రెండో పని మీద చేయకూడదు. సో నేను ఆ రకంగా నాకేంటంటే ఐ జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్, ఆ పేస్ నుంచి బయటకు వచ్చాను.
అయితే ఇండస్ట్రీలో ఇంకొక టాక్ కూడా ఉందండి, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత కరప్ట్ డిపార్ట్మెంట్ ఇంకోటి ఉండదని. నిజమేనా ఇది? దీన్ని జస్టిఫికేషన్ చేయడానికి చాలా చెప్పొచ్చు అండి. ఇప్పుడు దాన్ని అది మన ఒక్కొక్కరి గురించి నేను కరెక్ట్, ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. ఓకే, వాట్ ఎవర్ వీ డూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ అండి, ఆర్ట్ డైరెక్టర్కి కరప్షన్ ఉంది, ఆ కరప్షన్ అది ఒక పాయింట్. సరే, ఇండియాలో కరప్షన్ లేని ప్లేసెస్ లేవు. కరప్షన్ ఒక చోట్ల కదా, అన్ని చోట్ల ఉంటాయి. ఒక ప్రొడక్షన్ ఉంటుంది, ఒక క్యాషియర్ ఉంటాడు, దానికి ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు. ఒక సెట్ రావాలంటే ఇంతమంది పని చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆర్ట్ డైరెక్టర్ తీసుకుంటాడు. మంచి వచ్చాడో ఆయన తీసుకోవాలి. ఏంటండి అది ఒకటి, ఎవరో ఒకరు చేసింది అది కంటిన్యూ అవుతూనే ఉంది అందరికీ. సో నెక్స్ట్ థింగ్, ఆర్ట్ డైరెక్టర్స్ వచ్చి మేబీ వాళ్ళు కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరు లైఫ్లో ఇంతవరకు ఎవరు సెటిల్ అవ్వాలి, భర్తగా సెటిల్ అవ్వాలి. వాళ్ళు అదే నార్మల్ కాల్లో తిరుగుతున్నారు, అదే లైఫ్లో తిరుగుతున్నారు. సో అట్లా ఉందని చెప్పి ఆర్ట్ డైరెక్షనే లేకుండా సినిమాలు తీస్తారా? లేదు కదండి. వాళ్ళకి తెలుసు, ప్రొడ్యూసర్కి ఏ ఆర్ట్ డైరెక్టర్తో పెట్టుకుంటే మనం సేఫ్ అని అనుకుని వాళ్ళతో వెళ్తూ ఉంటారు. ఎవరు ఈ ఒకటి తప్పు చేస్తే వాళ్ళు పెట్టుకోరు. మనకు కనిపించేది అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్ట్ డైరెక్టర్తో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంకొకరితో మాట్లాడితే మీకు ఇంకొక ఇష్యూ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక సినిమాలో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ హ్యావ్ సమ్ ఒక పాయింట్లో ఉంటాయి. అందరూ చేస్తారని కాదండి, అది ఎవరో చేసి ఉంటే దాన్ని అది ఒక సిస్టమ్గా అందరూ ప్రతి సినిమాలో అట్లా అనుకోవడం, అట్లా చేయడం. దానికి ఏంటంటే ఎవరు ఆర్ట్ డైరెక్టర్స్ ఆల్సో పేయింగ్ వెరీ లో స్కేల్ ఆఫ్ ద శాలరీ కంపేర్ టు ఎనీ హోల్. ఈవెన్ దో కెమెరామ్యాన్, ఎడిటర్ అని వాళ్ళు ఏమంటారు, ₹1 తీసుకుంటున్నాడు కదా, బయట ₹5 వస్తుంది అనుకుంటారు. అట్లా కాదండి, వాళ్ళు ఇచ్చేవాళ్ళు తెలివైన వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి తెలుసు ఎట్లా పెట్టాలి, ఎట్లా ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ వన్, బట్ ద ప్రాక్టికల్ ఈస్ దే నో హూస్ ద బెస్ట్. ప్రతి ప్రొడక్షన్ హౌస్లో కూడా వాళ్ళు ఒక మంచి ఆర్ట్ డైరెక్టర్ని చూస్ చేసుకుని వెళ్తారు. కరప్టెడ్ అని ఎందుకు అట్లా తీసుకోవాలి మీరు? అంటే ఒక్కోసారి వెన్ స్కిల్ మ్యాటర్స్, అంటే ఫలానా వ్యక్తికి ఇంత అద్భుతమైన స్కిల్ ఉంది, సో కాంప్రమైజ్ అవుదాంలే, ఏముంటుంది, ఒక సినిమా కదా, డబ్బు విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయిపోదాం అని అనుకోవచ్చు కదా. స్కిల్డ్ ఉన్నప్పుడు ఎప్పుడు థింక్ చేయడండి, బట్ అట్లా థింక్ చేసేటప్పుడు మనం వీ కెనాట్ డూ. బట్ ఐ కెనాట్ గివ్ జస్టిఫికేషన్ ఫర్ దట్. ఇట్స్ అంటే అది ఆన్ ప్రాసెస్లో మేబీ నేను చెప్పాను కదా, మా అసిస్టెంట్స్ మా ఫాదర్ చూసేటప్పుడు మేబీ కొన్ని చోట్ల రాంగ్ అవ్వచ్చు, కొన్ని చోట్ల జెన్యున్గా ఉండొచ్చు. బట్ అది ఇండస్ట్రీలో వచ్చి దాన్ని ఒక ఇష్యూగా తీసుకుని కమిటీ పెట్టి ఇంక ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్లో వద్దు అని చెప్పలేదు. వితౌట్ ఆర్ట్ డైరెక్టర్ సినిమా లేదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్కి వీళ్ళు పెద్ద శాలరీస్ ఇస్తున్నారా? చెప్పిన కమిట్మెంట్ శాలరీస్ రావు. సో వాళ్ళే ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ దే హ్యావ్ అ డిఫరెంట్ ప్రొఫెషన్స్ తీసేసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్కి దొరకడం కష్టం ఇప్పుడు. ఎందుకంటారు? ఏదండి ఎందుకంటారు? దే ఆర్ అన్హ్యాపీ, దే ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ దే నాట్ గెటింగ్ ఎ నేమ్, దే డోంట్ గెట్ ఎ వాల్యూ టు ద మూవీ. సో ఒక ఆర్ట్ డైరెక్టర్ అంటే నేను చూశాను మా ఫాదర్ అంతా ఒక వాల్యూ. ఆర్ట్ డైరెక్టర్స్ ఎందుకు వాల్యూ తగ్గింది? అన్ప్రొఫెషనల్ ఆర్ట్ డైరెక్టర్స్ రావడం వల్ల. సో వాళ్ళు ఏదో ఒక సినిమా వస్తే చాలని ఆర్ట్ డైరెక్టర్ అవడం వల్ల పెద్ద ఆర్ట్ డైరెక్టర్స్ అంతా ఎఫెక్ట్ అవుతారు. బట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు నాలా తీసుకుంటే నేను ఎప్పుడూ ఎవరిని పెద్ద పట్టించుకోను. ఇట్స్ మీకు ఎట్లాగో డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు అది ఎఫెక్ట్ కాకపోవచ్చు. కాదండి, బట్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ అనేది చాలామంది నేను ఇల్లు కట్టుకోవాలి, కారు కట్టుకోవాలని రాకూడదండి. అది ప్యాషనేట్గా వస్తున్నాయి ఆర్ట్ డైరెక్టర్. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతే నేను సెటిల్ అయిపోతాను, అందరూ నేను పెద్ద హీరోలాగా అయిపోతా అంటే అది అవ్వదు. అది దానికి ఎంత ఎఫెక్ట్ ఉంది, ఎంత వర్క్ చేయాలి, వాళ్ళకి ఎన్ని బ్యాక్గ్రౌండ్లు ఉందో అంత ఈజీ కాదండి. సో నాకు కూడా నేను సినిమా చేసేటప్పుడు నాకు సినిమాలో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అంతా ఒకటే మాట చెప్తాను, మీరు మేనేజ్ చేయండి. ఫినాన్షియల్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ ఎ మేనేజర్. ఐ గివ్ యూ ద డ్రాయింగ్స్, యూ ఎగ్జిక్యూట్ ద థింగ్స్. అది ఎగ్జిక్యూషన్స్లో ఎక్కడెక్కడో వెళ్ళేటప్పటికి అది ఎక్కడెక్కడో లూపాల్స్ అవి మనం ఫోకస్ చేస్తే మన ఆర్ట్ డైరెక్షన్ ఫోకస్ చేయలేం. మీరు వాంట్ టు బై ఎ బ్యూటిఫుల్ డ్రెస్,
మీరు ముందు 500 అనుకుని వెళ్తే మీరు ఎక్కడ కొనగలరు? అది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఎనీథింగ్ ఇన్ అ లైఫ్ యూ బి ఫ్లెక్సిబుల్. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్గా నువ్వు చేసావు కమిటీలో యూనియన్లో పెట్టి వాడిని కార్నర్ చేసి ఎవరో ఒకరు చెప్పమనండి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.